క్షత్రియ ఫుడ్స్ బ్రాండ్ దుర్వినియోగపరుస్తున్నారని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాన్యంపై క్షత్రియ ఫుడ్స్ అధినేత జేవి సుబ్బరాజు కోర్టుకు ఫిర్యాదు చేయగా హైదరాబాద్ నుండి తెలంగాణ జిల్లా కోర్టు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసింది. అడ్వకేట్ నవీన్ కుమార్, అడ్వకేట్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తిమ్మాపురం పోలీసులతో కలిసి శ్రీ మహాలక్ష్మి క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్లి బోర్డులను, రికార్డులను, క్షత్రియ బ్రాండ్ మెటీరియల్స్ ను సీజ్ చేశారు. కాకినాడ ఎల్బీనగర్ లో గల క్షత్రియ ఫుడ్స్ అధినేత జేవి సుబ్బరాజు క్షత్రియ పేరుపై రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కును కలిగి ఉన్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో క్షత్రియ పేరుకు రిజిస్టర్ ఓనర్గా జేవి సుబ్బరాజును గుర్తిస్తూ క్షత్రియ అన్న పదం వాడుతున్న క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ పైన ఇంజెక్షన్ ఆర్డర్ గ్రాంట్ చేశారు. దాంతో కుకట్పల్లి జిల్లా కోర్టు అడ్వకేట్ కమిషన్ను ఏర్పాటు చేసి క్షత్రియ పేరు ఉన్న బోర్డులను తొలగించాలని న్యాయవాది నవీన్ కుమార్, అడ్వకేట్ కమిషన్ వేణుగోపాల్ రెడ్డి, తిమ్మాపురం పోలీస్ కానిస్టేబుల్ సహకారంతో జిల్లా కోర్టు వారెంట్ను ఎగ్జిక్యూట్ చేశారు. శ్రీ మహాలక్ష్మి క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేతలు పాకలపాటి కృష్ణరాజులకు వారెంట్ ప్రతులను అందించి దగ్గరుండి క్షత్రియ పేర్లు ఉన్న బోర్డులను మోయించారు. ఈ సందర్భంగా న్యాయవాది నవీన్ కుమార్, ఆస్కార్ లీగల్ సర్వీసెస్, అడ్వకేట్ కమిషన్ వేణుగోపాల్ రెడ్డి, రెస్టారెంట్ ప్రతినిధి మంతెన రాములు మీడియాతో మాట్లాడారు. ఏదైతే క్షత్రియ హోటల్ అనేది లోగో ఉందో ఆ లోగోకు సంబంధించిన కేసు ఫైల్ చేశారు. దాంట్లో కోర్టు వారు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేశారు. అపాయింట్ చేసి తర్వాత అక్కడ ఉన్న లేబుల్స్, అక్కడ ఆ లేబుల్ కానీ, ఆ హోల్డింగ్ కానీ, వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ, దానికి సంబంధించింది ఎలాంటి ఆ ట్రేడ్ మార్క్ సంబంధించి ఎట్లా కూడా యూటిలైజ్ చేస్తే దానికి వైలేషన్ కిందకి వస్తుంది. వీళ్ళకి అన్నీ తెలిసి కూడా వాళ్ళు అంటే ఏమవుతుందిలే ఇది కోర్టు వారు ఇచ్చినా కూడా ఏమవుతుంది అనేవంతా వీళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. ఆ సొంత నిర్ణయాలతో చేసుకోవడం వల్ల కోర్టు వారు పర్మిషన్ అయితే మీరు అక్కడికి వెళ్ళి ఆ హోల్డింగ్ కానీ, బుక్స్ కానీ, ఆ లేబులింగ్ కానీ అన్నీ కూడా చేసి ఇక్కడ తదుపరి ఏమన్నా చర్యలు ఏమన్నా ఉంటే పోలీసు వాళ్ళ సహాయం కోరుకోమని గౌరవ కోర్టు వారి అనుమతితో మేము ఇక్కడికి వచ్చి పోలీసు వారిని సంప్రదించి. నేను అడ్వకేట్ హైదరాబాద్ నుంచి ఈ ట్రేడ్ మార్క్ టైప్ కేసెస్ అని నేను డీల్ చేస్తూ ఉంటాను. ఈ క్షత్రియ ఫుడ్స్ అనేసి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట జంపన సుబ్బరాజు గారికి. సో ఇది ఆల్మోస్ట్ 10 years నుంచి వాళ్ళు ఉన్నారు మార్కెట్లో. వాళ్ళ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఈ క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ అని వాళ్ళు ఇల్లీగల్గా క్షత్రియ అని వర్డ్ యూజ్ చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి యాడ్ చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అలా క్షత్రియ అన్న వర్డ్ పైన ముందు ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ పెడితే అది లీగల్ వైలేషన్ కిందకు వస్తుంది. ఇన్ఫ్రింజ్మెంట్ అని అంటారు దాన్ని. సో ఆ ఇన్ఫ్రింజ్మెంట్ అవ్వడం వల్ల ఇది ఒక ఈ కేసు కోర్టులో ఫైల్ అయినప్పుడు మన తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ ఇంజంక్షన్ ఆర్డర్ ఇష్యూ చేశారు, వాడకూడదు మీరు క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. అది అయినప్పటికీ వాళ్ళు అలాగే ఇంకా వాడుతున్నారు. సో దానివల్ల కుకట్పల్లి కోర్టు ఏమిచ్చారంటే అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి ఈ బోర్డ్స్ ఏవైతే ఇంకా వాళ్ళు ఇన్ఫ్రింజ్మెంట్ చేస్తున్నారో అలాగే కంటిన్యూ చేస్తున్నారో క్షత్రియ అన్న వర్డ్ ఎక్కడెక్కడ ఉన్న బోర్డింగ్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి బుక్స్ కానీ ఏది ఉన్నా సరే అవన్నీ కూడా తీసేసి మిగతా బుక్స్ అవన్నీ కూడా సీజ్ చేయమని చెప్పి అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేశారు. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అడ్వకేట్ కమిషనర్ కూడా వచ్చి ఉన్నారు. సో అది వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇప్పుడు పోలీస్ అసిస్టెన్స్ గురించి వచ్చాము ఇక్కడ పోలీస్ స్టేషన్కి అండ్ ఈ వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మాకు అడ్వకేట్ కమిషన్ ఆఫ్ తెలంగాణ నుంచి హైకోర్టు నుంచి ఒక నోటీస్ పట్టుకొచ్చారండి. అడ్వకేట్ కమిషనర్ గారు వచ్చారు ఆయన ఇక్కడికి. ఆ లోగోని ఈ జంపర్ వెంకట సుబ్బరాజు గారు అని ఆయన రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఆల్రెడీ లీగల్గా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. మీన్ వైల్ అది జరుగుతున్న రూల్ నెంబర్ ఇష్యూ జరుగుతుంది ఆల్రెడీ. దాని మీద వచ్చారు వాళ్ళకి మేము మీరే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంత ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు క్షత్రియ రెస్టారెంట్ అనేది ఒక బ్రాండ్, అది ఒక బ్రాండ్ అండి. వాళ్ళు మేము లోగోని రిజిస్టర్ చేసుకున్నామని ఏదో చెప్తున్నారు. ఉడిపి హోటల్ ఉందంటే ఎక్కడో ఉడిపి నుంచి వచ్చి ఇక్కడ ఉడిపి రెస్టారెంట్లు పెట్టి ఉడిపి రెస్టారెంట్లో ఎన్నో ఉడిపి రెస్టారెంట్లు ఉంటాయి. అలాగే బ్రాహ్మణ్ రెస్టారెంట్లో బ్రాహ్మణ్ భోజన హోటల్ రెస్టారెంట్లు బోర్డు ఉంటాయి. అలాగే క్షత్రియ రెస్టారెంట్లు కూడా స్టేట్ మొత్తానికి చాలా ఉన్నాయండి. పర్టికులర్గా ఇదే రెస్టారెంట్ మీద ఈ సోకాల్డ్ వెంకట సుబ్బరాజు గారు జంపన ఆయన మరి పర్టికులర్గా ఈ రెస్టారెంట్ ఓనర్ అయిన మా మావయ్య శ్రీ కృష్ణరాజు గారి మీద మరి ఎందుకు పర్టికులర్గా కేసు వేశారో ఏం జరుగుతుంది.
సో సిఆర్పిసి సెక్షన్ 43 ప్రకారం మాకు రైట్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్. మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. క్షత్రియ అన్నది అతను రిజిస్టర్ చేసుకోవడానికి క్షత్రియులందరికీ సంబంధించిన లోగో అంటే ఇది ఎవరికో రిజిస్టర్ అయిన సంగతి కాదు. మీరు హైవే మీద చూస్తే మిలిటరీ రాజుల భోజన హోటల్లో, భీమవరం వెళ్తే భీమవరంలో రాజుల భోజన హోటల్లో, ధర్మవరం రాజుల భోజన హోటల్లో, క్షత్రియ భోజన హోటల్లో అన్ని చోట్ల ఉంటాయండి. ఇప్పుడు ఉడిపి రెస్టారెంట్లు ఎలాగో అలాగే ఉంటాయి అన్ని చోట్ల. ఇది నా ఒక్కడికే సొంతం అంటే మిగతా వాళ్ళందరూ ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి కదండి. యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మాకు రైట్స్ ఉన్నాయి. వీ నో హౌ టు ప్రొసీడ్ అండ్ విల్ గో త్రూ దట్ యాజ్ పర్ ద లా అండ్ విల్ గో త్రూ ద కోర్ట్ అండ్ విల్ ఫైట్ బ్యాక్. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అంటే మాకు అన్ని కక్షలు ఏం లేవు. ఆయన ఉద్దేశంలో ఆయన ఫాలో అవుతుంటే మా ప్రొసీజర్ మేము చేస్తాం. సో హోప్ జస్టిస్ విల్ విన్. మా లోగో ఇది ఎవరికి సంబంధించి అందరికీ సంబంధించిందే. ఈ 1.2% ఆంధ్ర పాపులేషన్లో ఉన్న చీరలందరికీ ఈ లోగో చాలా సంబంధించిన విషయం అండి. థ్యాంక్స్ అలాట్. హోప్ జస్టిస్ విల్ కమ్ వెరీ సూన్ అండ్ అవర్ లాయర్ విల్ ప్రొసీడ్ అండ్ విల్ టేక్ యాక్షన్ on whatever we are getting the documents, whatever we given all the explanations to the persons who came here. Thanks to them and let's hope everything goes well.